ఒసామా బిన్ లాడెన్ జీవితం, అల్-ఖైదా స్థాపన మరియు అతని అమెరికా అంతం చేసిన విధానానికి సంబంధించిన పూర్తి చరిత్ర. బిన్ లాడెన్ 1957లో సౌదీ అరేబియాలో ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రికి సౌదీలో పెద్ద నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ చదువుకున్న బిన్ లాడెన్ చిన్నతనం నుంచే తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితుడయ్యాడు. సోవియట్ యూనియన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినప్పుడు రష్యన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడటానికి బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడు. ముజాహిదీన్ పోరాట యోధులకు ఆర్థిక, సైనిక సహాయం అందించేందుకు అల్-ఖైదా, అల్-ఖైదా అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 1990ల ప్రారంభంలో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం సౌదీ అరేబియాలో అడుగుపెట్టడాన్ని బిన్ లాడెన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీనివల్ల సౌదీ ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేయడంతో ఆయన సుడాన్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లకు వెళ్లి తాలిబాన్ల రక్షణలో దాక్కున్నాడు. కెన్యా మరియు టాంజానియాలోని అమెరికన్ రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు, యెమెన్లో అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ కోల్ పై దాడి, 9/11 అమెరికాలోని న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్లపై విమానాలతో దాడి చేయించాడు. ఈ ఘటనలో దాదాపు 3,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 9/11 దాడుల తర్వాత నాటో మరియు అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. బిన్ లాడెన్ తొరా బోరా పర్వతాల గుండా తప్పించుకుని ఎవరికీ అనుమానం రాకుండా పాకిస్తాన్లోని అబోతాబాద్ అనే నగరంలో రహస్యంగా నిర్మించిన కోట లాంటి భవనంలో దాక్కున్నాడు. అక్కడ ఎలక్ట్రానిక్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకుండా కొరియర్ల ద్వారా మాత్రమే సమాచారం మార్పిడి చేసుకునేవాడు. అమెరికా ఉగ్రవాద నిఘా వర్గాలు బిన్ లాడెన్ కొరియర్ అయిన అబు అహ్మద్ ఆధారంగా అతని నివాసాన్ని కనుగొన్నాయి. నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు నెవీ సీల్స్, టీమ్ 6 దళాలు అర్ధరాత్రి హెలికాప్టర్లలో వచ్చి అబోతాబాద్లోని ఆ భవనంపై దాడి చేశాయి. ఈ మెరుపు దాడిలో అమెరికన్ కమాండోలు ఒసామా బిన్ లాడెన్ను ముఖాముఖి కాల్చి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు.